బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటీవల బీసీ గర్జనలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటు కులగణన ఫార్మ్స్ కి నిప్పు పెట్టాలని మల్లన్న వ్యాఖ్యానించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అటు మంత్రి ఉత్తమ్ కూడా మల్లన్నపై పీసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి కామెంట్స్ చేసిన కాసేపటికే మల్లన్నకు నోటీసులు జారీ అయ్యాయి. కమిటీ చూసుకుంటది. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటీవల బీసీ గర్జనలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణన ఫార్మ్స్ కి నిప్పు పెట్టాలని మల్లన్న వ్యాఖ్యానించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయనకు ముఖ్యంగా ఆయన క్రమశిక్షణ